జై గోవింద జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటాద్రి వైభవం 6వ కొండ కథ. నీలాద్రి. భక్తులతో కలిసి విశ్వనాథుడు తిరుమల కొండలో 6వదైన నీలాద్రిపై కాలు పెట్టాడు. శ్రీనివాసునికి ఆదిశేషునికి నమస్కరించి భక్తులందరూ నడక మొదలుపెట్టారు. పూర్వకాలంలో కళింగ దేశంలో నీలాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమెకు శ్రీమన్నారాయణుల వారంటే ఎంతో భక్తి. ప్రతిరోజు నగరంలోని స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకునేది. స్వామికి అలంకరించే పూలమాలలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దేది. స్వామిని ఎన్నో విధాల సేవించేది. ప్రతి సంవత్సరం తిరుమలకు వెళ్ళి శ్రీనివాసుని దర్శించుకునేది. నీలాదేవి పుట్టుకతోనే అద్భుతమైన సౌందర్య రాశి. తాను అందగత్తెననే అహంకారం ఆమెకు ఉండేది. ఎంతటి వారినైనా ఈ అహంకారమే కదా అధపాతాళానికి తోసివేయునది. నీలాదేవి విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. నీలాదేవి అనన్య భక్తురాలైనప్పటికీనూ తన అందం చూసుకొని అహంకారం పడటం రోజురోజుకి ఎక్కువ కాసాగింది. ఒకనాడు స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం ఎంతో అద్భుతంగా జరిగింది. అప్పుడు ఎంతోమంది స్త్రీలు వచ్చారు. వారందరూ ఒకరితో ఒకరు ముచ్చటిస్తూ ఉండగా నీలాదేవి వారి మధ్యకు వచ్చి ఈ నగరంలో స్వామివారి భక్తులందరిలో తానెంతో అందంగా ఉంటానని అహంకారంగా చెప్పింది. ఇదంతా గమనిస్తున్న ఆ వైకుంఠనాథునికి కోపం వచ్చింది. త్వరలో నీలాదేవికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. కొద్ది రోజులకు నీలాదేవి ఎప్పటిలాగా భర్త పిల్లలతో వెంకటాద్రి యాత్ర సంకల్పించి తిరుమల కొండ చేరింది. సంప్రదాయం ప్రకారం ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానమాచరించటానికై నీటిలో గోవిందా అని స్మరిస్తూ మునిగింది. అంతే, ఇలా నీటిలో నుంచి పైకి లేచిందో లేదో తన తల వెంట్రుకలన్నీ మాయమయ్యాయి. తలపై ఒక్క కేశం కూడా లేకుండా పోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిమాణానికి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. తన ముఖం ఎంతో అందవిహీనంగా తయారయిందో కదా అని దుఃఖించసాగింది. ఈ విధంగా ఎందుకు జరిగిందా అని తలచింది. కనులు మూసుకొని స్వామినే వేడుకుంది. అప్పుడు నీలాదేవి విషయం గోచరించింది. తాను ఎంతో అందగత్తెననే అహంకారం ఉండటం చేతనే ఈ విధంగా జరిగినట్లు గ్రహించింది. ఆనంద నిలయంలో స్వామిని దర్శించుకొని ఇలా అంది: ఓ స్వామి, జగన్నాథ, శ్రీనివాస, శ్రీమన్నారాయణ, నీకివే నా నమస్కారములు. ఆ జ్ఞానంలో పడి నేను క్షమింపరాని నేరాలెన్నో చేశాను. ఎంతో అందగత్తెననే అహంకారంతో విర్రవీగాను. చేసి నన్ను క్షమించండి తండ్రి. ఇంకెప్పుడు ఇటువంటి అహంకారానికి లోను కాను. సర్వకాల సర్వావస్థలు యందు నిన్నే స్మరిస్తూ నీ భక్తుల సేవ చేసుకునే మహాభాగ్యం నాకు ప్రసాదించండి తండ్రి అని వేడుకుంది. దయామయుడైన ఆ శ్రీనివాసుడు నీలాదేవిని క్షమించి అనుగ్రహించాడు. అప్పటి నుండి ఈ కొండ నీలాద్రి అనే పేరుతో పిలువబడుతూ అహంకారానికి కారణమైన కేశాలను భక్తులు స్వామివారికి సమర్పించటం, తలనీలాలు అర్పించటంగా వ్యవహరించబడుతున్నది. భక్తులతో కలిసి కొండనెక్కుతున్న విశ్వనాథునికి ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా కనబడింది. తిరుమల కొండ సౌందర్యం ఆస్వాదిస్తూ వారందరూ మధ్యాహ్న వేళకు ఒక ప్రదేశం చేరారు. కాసేపు విశ్రమించి అక్కడ ఉన్న చెట్లకు గల ఫలాలను స్వామి ప్రసాదంగా భావించి ఆరగించారు. వారిలో పురుషోత్తమ శాస్త్రి అనే వృద్ధ భక్తుడు మిగిలిన వారితో ఈ విధంగా చెప్పసాగాడు: నాయనులారా, శ్రీమన్నారాయణులు వారి భక్త వాత్సల్యత వర్ణించనలనివి కానిది. ఆ స్వామి తన భక్తులంటే అల్లమాలిన ప్రేమ. నమ్ముకున్న భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు ఆ శ్రీనివాసుడు. ఈ విధంగా చెప్పసాగాడు: పూర్వకాలంలో కళింగ దేశంలో విష్ణు శర్మ అనే భక్తుడు ఉండేవాడు. అతడు అనేక విద్యలలో ఆరితేరిన వాడై ఎంతో ధర్మబద్ధంగా జీవితం గడిపేవాడు. తన తోటి వారికి వీలున్నంత సహాయం చేస్తూ నిరాడంబరంగా జీవించేవాడు. పౌరోహిత్యం వృత్తి నిర్వహిస్తూ వచ్చిన కొద్ది సొమ్ముతో సంసారం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. ఎప్పుడూ స్వామివారినే స్మరిస్తూ గడిపేవాడు. ఒకరోజు ఆ గ్రామంలో ఒకరి ఇంట
ఆర్థికం నిర్వహించి ఇంటికి వస్తూ ఉండగా పెద్ద వాన పడింది. త్వరగా ఇల్లు చేరాలనే ఉద్దేశంతో ఒడివడిగా నడవసాగాడు. అలా త్వరగా అడుగులు వేస్తున్న విష్ణుశర్మ ఒక చోట కాలికి ఒక రాయి తగిలి ఒక్కసారిగా జారి కింద పడ్డాడు. దురదృష్టవశాత్తు కిందనున్న ఆ రాయి విష్ణుశర్మ తలకు బలంగా తగిలింది. ఆ దెబ్బకు విష్ణుశర్మ స్పృహ లేకుండా పోయాడు. ఇంతటిలో అటుగా వెళ్తున్న కొందరు స్నేహితులు విష్ణుశర్మను గమనించి వెంటనే అతడిని గుర్రపు బండిపై ఇంటికి చేర్చారు. జరిగిన దానికి భార్య సుమతి ఎంతో బాధపడి భర్తను రక్షింపమని ఆ శ్రీనివాసునినే ప్రార్థించింది. ఇంతలో స్నేహితులలో ఒకరు వెళ్ళి వైద్యుని తీసుకుని వచ్చారు. ఆ వైద్యుడు విష్ణుశర్మ నాడిని పరీక్షించి తలలో నరాలు చిట్లినట్లు తోస్తుందని, ఒక పూట గడిస్తే గాని తానేమి చెప్పలేనన్నాడు. ఇంతలో యమలోకం నుంచి యమదూతలు వచ్చి విష్ణుశర్మ ప్రాణాలు తీసుకువెళ్ళడానికై ఇంటిని సమీపించారు. ఇంటి వద్దకు వచ్చిన వారు ఎంత ప్రయత్నించినప్పటికీ వారు లోపలికి వెళ్ళలేకపోయారు. వారికి ఆ ఇంటి చుట్టూ వలయాకారంలో ఒక అద్భుత కాంతిపుంజం కనిపిస్తుంది. వారు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ కాంతిని దాటి లోపలికి రాలేకపోతున్నారు. అలా వారు ఎంతోసేపు ప్రయత్నించి విఫలమై తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిన విషయం యమధర్మరాజుకు వివరించారు. అప్పుడు యమధర్మరాజు కాసేపు కనులు మూసుకొని ఇది ఎలా జరిగిందని ఆలోచించాడు. ఇదంతా శ్రీమన్నారాయణులు వారు లీలగా గ్రహించాడు. ఒక్కసారి విష్ణుశర్మ తిరుమల యాత్ర చేసినప్పుడు కొండపై ఇద్దరు భక్తులకు అన్నదానం చేశాడు. తాను ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాలను తన తోటి భక్తులకు పంచిపెట్టాడు. ఆ విధంగా వెంకటాద్రిపై అన్నదానం చేసినవాడు అవటంతో అతనికి 1000 అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభించింది. ఆ పుణ్య ఫలితం వలనే విష్ణుశర్మకు అపమృత్యు భయం తొలగి ఆ తేజోకాంతి వలయం విష్ణుశర్మ రక్షిస్తున్నట్లు యమధర్మరాజు గ్రహించాడు. ఒక్కసారి మనస్సులో వైకుంఠనాథునికి నమస్కరించి తన భటులకు విష్ణుశర్మ వద్దకు వెళ్ళే ప్రయత్నం మానుకోమని చెప్పాడు. కాసేపటికల్లా విష్ణుశర్మ ఏమీ జరగని వానివలే మంచంపై నుంచి లేచి కూర్చున్నాడు. సుమతి ఎంతో సంతోషపడింది. ఆ దంపతులిద్దరూ ఇదంతా ఆ శ్రీమన్నారాయణులు వారి లీలగా గ్రహించి ఆ స్వామిని ఎంతో కీర్తించారు. ఎన్నో విధాల స్తుతించారు. శ్రీమన్నారాయణుడు ఆశ్రిత జన రక్షకుడు. తనను పూర్తిగా నమ్మిన వారిని ఎల్లప్పుడూ ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తి. వెంకటాద్రిపై చేసిన ఏ దానమైనా 1000 రెట్లు ఫలితం ఇయ్యగలదు. శ్రీనివాసునికి కావలసినది ఏ కోరిక లేని నిష్కల్మషమైన భక్తి. మన భారం మొత్తం తానే వహిస్తానన్నప్పుడు మనకు వేరే కోరికలెందుకు? మనమందరం ఒక విషయం గుర్తించుకోవాలి. మనకు గల సమస్యలు, మనకు గల కష్టాలు, మనకు గల బలహీనతలు అన్నీ ఈ సృష్టిలో స్వామి ఒక్కడికే పూర్తిగా తెలుసు. మీ పక్కనే ఉన్న భార్యకో, భర్తకో, తల్లికో, తండ్రికో, చెల్లికో, తమ్ముడికో ఇలా ఎవ్వరికీ మీ గురించి పూర్తిగా తెలియదు. కేవలం ఆ స్వామి ఒక్కడికే పూర్తిగా తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో ఆ స్వామికే ఎరుక. ఆ స్వామిపైనే పూర్తి భారం వేసి మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఆ స్వామి తప్పక మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. ఎల్లవేళలా మన వెంట ఉండి మనకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. మరొక లీలను ఈ విధంగా వివరించసాగారు ఉత్తమ శాస్త్రి. పూర్వకాలంలో విదర్భ రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతడెంతో ప్రజారంజకంగా పాలిస్తూ మంచి రాజుగా ప్రజల చేత కొనియాడబడేవాడు. దేశం సస్యశ్యామలంగా ఉండేది. ప్రభువు పరమాత్ముడు అవటం చేత దేశం సుభిక్షంగా ఉండేది. సకాలంలో వర్షాలు పడేవి. రోజులు ఇలా గడుస్తూ ఉండగా మహారాజుకు ఒక వింత వ్యాధి పట్టుకుంది. చర్మంపై అక్కడక్కడ మచ్చలు వచ్చి ఏ మందులకు తగ్గకుండా పుండ్లుగా పడసాగాయి. రాజవైద్యులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆ వ్యాధి నయం కాలేదు. రాజుగారి వ్యధ తగ్గించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని దేశమంతా చాటింపు వేశారు. కానీ ఏ ఫలితము కనిపించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆ నగరానికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, సర్వ విద్యలు తెలుసునని మంత్రులకు తెలిసి ఆ సాధువును అంతఃపురానికి రావాల్సిందిగా కబురు పంపారు. ఆ సాధువు వచ్చి రాజును పరీక్షించాడు. ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు: ఓ మహారాజా, నీ వ్యాధి ఈ మందుల వలన తగ్గేది కాదు. ఇది నీవు కిందటి జన్మలో చేసిన పాప ఫలితం. ఆ పాపానికి
నివృత్తి మార్గం ఒకటే ఉంది. నీవు సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళి అక్కడ సమీపంలో ఉన్న వెంకటాద్రికి చేరుకొని అక్కడున్న స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి చెంతలో ఉన్న వరాహస్వామిని దర్శించి అటు పిమ్మట ఆలయంలోని శ్రీనివాసుని దర్శించి ఆ పవిత్ర కొండపై సువర్ణదానం చేయాలి. ఆ విధంగా చేస్తే నీ వ్యాధి తప్పక నయం కాగలదు. వెంకటాద్రి ఈ సృష్టిలోనే అతి పవిత్రమైనది. ఆ కొండపైన చేసే ఏ దానమైనా ఎన్నో జన్మల పాపాలను పోగొట్టగలదు అని చెప్పాడు. అప్పుడు మహారాజు ఆ సాధువుకు నమస్కరించి ఎన్నో కానుకలు ఇచ్చి పంపాడు. కొద్ది రోజులకే మంత్రులను సేవకులను వెంటబెట్టుకొని వెంకటాద్రికి చేరాడు. ముందుగా స్వామి పుష్కరిణికి చేరుకున్నాడు. అప్పుడు విక్రమవర్మ మంత్రులలో ఒకరు మహారాజుతో ఇలా అన్నారు: ఓ మహారాజా, ఈ పుష్కరిణి అత్యంత పవిత్రమైనది. శ్రీనివాసునికి ఈ కోనేరు ఎంతో ప్రీతి. ఆ స్వామి నిత్యం తన ప్రియ సఖులైన శ్రీదేవి భూదేవులతో కలిసి క్రీడలాడే పవిత్రమైన పుష్కరిణి ఇది. ఈ పుష్కరిణిలో స్నానమాచరించిన వెంటనే జన్మ జన్మల పాపములు తొలగిపోతాయి అని అన్నాడు. అప్పుడు మహారాజు శ్రీనివాసునికి నమస్కరించి పుష్కరిణిలో స్నానమాచరించాడు. అనంతరం శ్రీ వరాహస్వామిని దర్శించి ఆనంద నిలయంలో ప్రవేశించాడు. దివ్య మంగళ మనోహర రూపమైన శ్రీనివాసుడు కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే ఆ స్వామిని దర్శించి ఇలా స్తుతించాడు: ఓ జగద్రక్షక జగన్నాథ, నీకివే నా నమస్కారములు. అతి సామాన్యుడైన నేను నిన్ను ఎంత స్తుతించగలను? నువ్వు పరాత్పరుడువు, నీవు పరంధాముడువు. పంచభూతాలు, సూర్యచంద్రులు, ప్రాణము, కాలము, మృత్యువు, యముడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలములు, సమస్త జీవకోటి ఇవన్నీ నీ స్వరూపమే కదా తండ్రి. నీవే నిత్యుడువు, సత్యమైన నిత్యుడువు నీవే తండ్రి. దయచేసి నన్ను అనుగ్రహించి ఈ వ్యాధి నుంచి విముక్తుణ్ణి చేయవలసింది అని స్వామిని అనేక విధాలుగా ప్రార్థించాడు. స్వామివారి సుప్రభాత వేళ కావటంతో అర్చకులు ఎంతో శ్రావ్యంగా స్వామికి సుప్రభాత శ్లోకాలను పఠిస్తున్నారు. కొంతమంది అర్చకులు వేదపఠనం అద్భుతంగా చేస్తున్నారు. ఆ విధంగా విక్రమవర్మ ఆనంద నిలయంలో స్వామిని దర్శించుకొని వెలుపులకు వచ్చాడు. ఆలయం వెలుపులకు భటులు మహారాజును చూసి సువర్ణదానానికే అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీనివాసునికి ఒక్కసారి నమస్కరించి విక్రమవర్మ భక్తులకు సువర్ణదానం ఇవ్వటం ప్రారంభించాడు. రాజపురోహితులు వేదోచ్చారణ చేస్తూ ఉండగా మంగళ వాయిద్యాలు నడుమ ఎంతో ఆర్భాటంగా ప్రతి భక్తునికి బంగారం దానం చేస్తున్నాడు. మహారాజు సువర్ణదానం చేస్తున్నాడని తెలిసి కొండపై ఉన్న భక్తులందరూ కలిసి అక్కడకు రాసాగారు. ఇదంతా రాజభటులలో ఒక సామాన్య సేవకుడు గమనిస్తూ ఉన్నాడు. సువర్ణదానంతో మహారాజు వ్యాధి నయమవుతుందని కదా ఇంతగా సువర్ణదానం చేస్తున్నాడు. మహారాజు కాబట్టి ఇంత ఎత్తున చేయగలుగుతున్నాడు. మరి సామాన్యులకు ఇది ఎలా సాధ్యమని తలుస్తున్నాడు. ఆ భటునికి పుట్టినప్పటి నుంచి కాలు అవిటిదై ఎన్నో బాధలు పడుతున్నాడు. విక్రమవర్మ దయతలిచి తన కొలువులో చిన్న ఉద్యోగం ఇచ్చాడు. మహారాజు సువర్ణదానం చేసిన భటునికి మనసులో ఒక ఆలోచన వచ్చింది. తాను కూడా తన వద్దనున్న చేతి ఉంగరం దానం చేస్తే అవిటితనం పోతుందేమో అని తోచింది. ఆ ఉంగరం ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్ముతో తాను కొనుక్కోగలిగాడు. తనకున్న ఆస్తి అది ఒక్కటే. కానీ ఆ భటుడు ఏమీ ఆలోచించకుండా ఆ ఉంగరాన్ని చేతి నుండి తీసివేసి అటుగా వెళ్తున్న ఒక భక్తుడికి దానం చేశాడు. వెంటనే ఆ భటునికి అవిటితనం మాయమయ్యింది. కాలు మామూలుగా వచ్చింది. ఆ భటుని సంతోషానికి అవధులు లేవు. స్వామికి మనసులోనే నమస్కరించాడు. కాసేపటికి ఈ విషయం మహారాజు చెవిన పడింది. తాను ఇంత ఎత్తున సువర్ణదానం చేస్తుండగా లేని ఫలితం ఒక చిన్న ఉంగరం ఇచ్చినప్పటికీ ఆ భటునికి ఎలా నయమైంది అని తలిచాడు. అప్పుడు ఆకాశం నుంచి ఈ విధంగా వినిపించింది: ఓ మహారాజా, సావధానంగా విను. నీవు సువర్ణదానం చేసిన మాట నిజమే, కానీ దీనిలో చాలా మటుకు నీకు బహుమానాలుగా వచ్చినవే. నీ సొంత కష్టంతో సంపాదించినవి కావు. నీ సామంతులు దేశ
దేశ రాజులు నీకు బహుకరించినవే నీవు దానం చేశావు. అవి ఎంతో విలువ ఉండి ఉండవచ్చు, కానీ నీ కష్టార్జితం కాదు కదా. అందులోనూ నీవు ఇంత ఎత్తున సువర్ణదానం చేస్తున్నానని అహంకారంతో ఉన్నావు. ఈ అహంకారం వలనే నీవు చేస్తున్న సువర్ణదానానికి వెంటనే ఫలితం రాలేదు. కానీ నీ దగ్గర పనిచేసే ఆ సామాన్య భటుడు తాను ఎంతో కష్టపడి అమర్చుకున్న ఆ ఉంగరం ఏ ఆలోచన లేకుండా వేలి నుంచి తీసి దానం చేశాడు. అందువలనే ఆ భటునికి వెంటనే స్వామివారి అనుగ్రహం కలిగింది. వెంకటాద్రిపై సువర్ణదానం చేసిన ఫలితంగా అతనికి అవిటితనం క్షణంలో మాయమైంది అని ఆకాశవాణి పలికింది. ఇదంతా విన్న మహారాజు మనస్సులో ఏదో స్ఫురించిన వాడే ఆ భటుని తన వద్దకు ప్రవేశపెట్టమని ఆదేశించాడు. ఆ భటుడు భయపడుతూ మహారాజు తనకు ఏ దండన విధిస్తాడోనని తలుస్తూ విక్రమవర్మ సుముఖానికి వచ్చాడు. మహారాజు వెంటనే ఆ భటునకు నమస్కరించి తన చేతి వ్రేలుకు గల ఉంగరాన్ని ఆ భటునికి కానుకగా ఇచ్చాడు. ఆశ్చర్యంగా మహారాజు వెంటనే తన వ్యాధి నుండి విముక్తుడయ్యాడు. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. మహారాజు ఆ భటునికి ఎన్నో కానుకలిచ్చి పంపాడు. ఆ భటుడు వెంకటాద్రిపై సువర్ణదానం చేసినవాడే ఎంతో పుణ్యాత్ముడు అయినాడు. కాబట్టి అటువంటి వానికి ఇచ్చిన దానం వెంటనే ఫలించింది. అందువలన మహారాజుకు ఆ వ్యాధి తొలగి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగింది అని ఉత్తమ శర్మ శాస్త్రి గారు స్వామివారి లీలలను వివరించారు. శ్రీనివాసునినే స్మరిస్తూ భక్తులతో కలిసి కొండనెక్కుతున్నాడు ఆ విశ్వనాథుడు. సాధారణంగా భక్తులు 3 రకాలుగా ఉంటారు. ఇంద్రియ భోగాలను, లౌకిక సుఖాలను అనుభవిస్తున్నప్పటికీ వాటి మీద ఎటువంటి ఆసక్తి కానీ ద్వేషం కానీ లేకుండా నిరాసక్తంగా ఉండి ఈ విశ్వమంతా విష్ణుమయమని తెలిచేవాడు ఉత్తమమైన భక్తుడు. ఇతడు తన బాధ్యతలన్నీ నెరవేరుస్తూ విషయ వాసనలు ఏమాత్రం పట్టుకోకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఈ ప్రపంచమంతా శ్రీ స్వామివారి రూపం వహించి ఉందని, అన్ని జీవుల యందు అంతర్యామి స్వరూపంలో ఉన్నది ఆ వైకుంఠవాసుడేనని గ్రహిస్తారు. ఇతడు శ్రీ స్వామివారికి అత్యంత ప్రియమైన పాత్రుడు. ఇటువంటి ఉత్తమ భక్తులు అరుదుగా కనిపిస్తారు. మరికొందరు భక్తులు భగవంతునిపై ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. భగవంతుడంటే ఎంతో ఆప్యాయత, అనురాగం కలిగి ఉంటారు. అంతేకాక శ్రీమన్నారాయణుని భక్తులు అందరి ఎడ కూడా ఎంతో వాత్సల్యం కలిగి ఉంటారు. వారినందరినీ తమ స్నేహితులుగా భావిస్తారు. శ్రీమన్నారాయణుని భక్తులెవరైనా కనబడితే వెంటనే వారితో మైత్రి చేసుకుంటారు. అయితే వీరికి ఎవరైనా భగవంతుని ఎడల విరోధం కలిగిన వారు కానీ, భగవంతుని పట్ల ఏమాత్రం నమ్మకం లేని వారు కానీ కనబడితే వారిని ఉపేక్ష భావంతో చూస్తారు. వారిని చూసి ఆగ్రహిస్తారు. ఆ విధంగా ఉండే భక్తులను మధ్యమ భక్తులని అంటారు. మరొక రకం భక్తులు ఉంటారు. వీరు శ్రీమన్నారాయణుని అర్చన రూపంగా మాత్రమే పూజిస్తారు. అంటే దేవాలయాలకు వెళ్ళి స్వామిని నిత్యం దర్శిస్తూ ఉంటారు. దేవుని ఉత్సవాలలో పాల్గొంటారు. స్వామికి ఎన్నో విధాల సేవలు చేస్తారు. భోజనాలలో పాల్గొంటారు. అయితే స్వామివారి భక్తులను ఏమాత్రం పట్టించుకోరు. వారిని వాత్సల్యంగా చూడటం కానీ, వారితో స్నేహం పెంపొందించుకోవటం కానీ చెయ్యరు. వీరు సాధారణ భక్తులు కోవలోకి వస్తారు. సాధారణంగా మానవులందరూ ఎల్లప్పుడూ సుఖాల కోసం అనేక కర్మలు చేస్తూ దుఃఖానికి హేతువైన సొమ్మును సంపాదించే వ్యాపకంలో పడి, ధనార్జన మోహంలో పడి, అత్యాశకు లోనే ఇల్లు, పిల్లలు, సంసారం అనే ఊబిలోకి చిక్కుకుపోతూ ఉంటారు. తన చుట్టూ ఉన్న వారిపై అసూయ, ద్వేషం పెంచుకుంటారు. ఇటువంటి వారందరూ విష్ణుమాయలో పడి కొట్టుకుపోతుంటారు. ఎటువంటి ప్రాపంచిక వాసనాలు అంటకుండా కర్మలను అనుభవిస్తూ సర్వకాల సర్వావస్థల యందు ఆ శ్రీమన్నారాయణునే స్మరించేవారు ఈ మాయను అధిగమించి చివరకు స్వామిలో ఏకమై ముక్తిని పొందుతారు. ఒకసారి దేవలోకంలో ఇంద్రాది అష్టదిక్పాలకులందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి దివ్య లీలలను గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడికి గరుత్మంతులు వారు వచ్చారు. గరుత్మంతుడు వచ్చేసరికి దేవేంద్రుడు మిగిలిన వారితో ఇలా అంటున్నాడు: శ్రీమన్నారాయణుల వారు ఆద్యాంతరహితుడు, సర్వవ్యాపకుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఈ సృష్టి ప్రారంభంలో ఆ పరబ్రహ్మమూర్తి నిరాకార స్వరూపుడు, ఏ ఆకారము ఏ గుణములు లేనివాడు. అప్పుడు ఆ పరబ్రహ్మమూర్తి సంకల్పం చేయగానే ఈ సృష్టిలోని అనేక రూపాలు ఉద్భవించాయి. అనేక దేవతలు, పంచభూతాలు, సర్వ ప్రాణికోటి ఉద్భవించింది. ఆ పరమాత్మ స్వరూపమే సర్వజీవుల హృదయాలలో
హంస రూపంలో సంచరిస్తూ ఉన్నది. ఆ హంసకు అగ్ని చంద్రమండలములే రెక్కలు, ఓంకారమే శిరస్సు, జ్ఞాననేత్రమే ముఖము, ఆకార సాకారములే పాదములు, సమస్త ప్రాణకోటి హృదయాలలోనూ అంతర్యామి స్వరూపంలో ఉన్న పరబ్రహ్మమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే. ఈ విషయాన్ని గ్రహించిన వారు కూడా ఆ శ్రీమన్నారాయణుడే అవుతాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న వరుణదేవుడు ఇలా అన్నాడు: ఓ ఇంద్ర, శ్రీమన్నారాయణుల వారికి దివ్య రూపాన్ని నీవు చక్కగా వివరించావు. ఆ స్వామి గురించి పూర్తిగా చెప్పటానికి 1000 తలలున్న ఆదిశేషునికి కూడా సాధ్యం కాలేదు. నాకు తెలిసినంతలో నేను వివరిస్తాను. ఎవరైతే ఆ స్వామిని కీర్తించగలుగుతున్నారంటే, ఎవరైనా ఆ స్వామి లీలలను తెలుసుకుంటున్నారంటే, ఎవరైనా ఆ స్వామి లీలా విశేషాలను రచింపగలుగుతున్నారంటే ఇవన్నీ కూడా ఆ స్వామి అనుగ్రహమే అని గ్రహించండి. అంతే తప్ప వారిలోని ఏ గొప్పతనము కాదు. ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతుడు అతడే. దేవతలందరికీ వారి వారి శక్తులను అనుగ్రహిస్తున్నది ఆ స్వామివారే. ఆ స్వామి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే మాట లేదు. ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కాలంలో ఉండబోడు అని కూడా చెప్పజాలము. ఆ స్వామి అన్ని కాలముల యందు ఈ సృష్టిలో అణువణువు యందు వ్యాపించి ఉన్నాడు. నోటికి మాట్లాడే శక్తిని, చెవులకు వినే శక్తిని, కనులకు చూసే శక్తిని ఇస్తున్నది ఆ స్వామియే. ఈ సృష్టి భారం మొత్తాన్ని సర్వకాల సర్వావస్థల యందు భరిస్తున్నది ఆ పరబ్రహ్మమూర్తియే అని అన్నాడు. అటు తర్వాత మిగిలిన అష్టదిక్పాలకులు కూడా వారికి తెలిసినంతలో శ్రీమన్నారాయణులు వారి గుణగణాలను గురించి చెప్పారు. ఇదంతా వింటున్న గరుత్మంతులు వారికి కొంచెం గర్వం కలిగింది. వీరందరూ ఇంత గొప్పగా చెప్తున్న ఆ శ్రీమన్నారాయణులు వారు తనపై కూర్చునే కదా ఈ చతుర్దశ భువనాలను సంచరించేది. నేను ఎంత గొప్పవాడిని, కాకపోతే సృష్టి మొత్తం భరిస్తున్న ఆ స్వామి బరువును నేను భరించగలుగుతున్నాను. నేనెంతో శక్తి సంపన్నుడును కాబట్టే ఆ పరబ్రహ్మమూర్తిని నా వీపుపై మోయగలుగుతున్నాను అని తలిచాడు. అటు తర్వాత కొంతకాలానికి ఒకనాడు శ్రీమన్నారాయణులు వారు గరుత్మంతులు వారిని తన వద్దకు రావాల్సిందిగా కబురు పంపారు. తాను వెంకటాద్రిపై విహారయాత్రకు బయలుదేరుతున్నానని, అందువలన రమ్మని చెప్పారు. గరుత్మంతుడు కొద్దిసేపటికి ప్రచండ వేగంతో స్వామివారి వద్దకు చేరాడు. అప్పుడు స్వామివారు బయలుదేరబోతూ ఒకసారి తన శంఖమును గరుత్మంతుడి రెక్కపై ఒక చివరగా ఉంచారు. గరుత్మంతునితో ఇలా అన్నాడు: నాయనా గరుడా, శ్రీ మహాలక్ష్మీదేవి కొద్దిసేపటి క్రితమే తన ప్రియసఖి సరస్వతీదేవితో ముచ్చటించటానికై బ్రహ్మలోకానికై వెళ్ళింది. నీవు తక్షణమే అక్కడికి వెళ్ళి ఆమెను ఇక్కడికి తీసుకురావాల్సింది. అప్పుడు వెంకటాద్రికి బయలుదేరదాము అని అన్నారు. గరుత్మంతుడు వెంటనే ఎగరబోయాడు. కానీ తన రెక్కను ఏమాత్రం కదపలేకపోయాడు. మళ్ళీ ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా కదపలేకపోయాడు. ఎందుకిలా జరుగుతుందా అని తలుస్తూ ఉండగా స్వామివారి శంఖం తన రెక్కపై ఉండడం గమనించాడు. ఇంత చిన్న శంఖం బరువును నా అంతటి బలశాలి ఎత్తలేకపోవడం ఏమిటి అని తలిచాడు. తన శక్తి మొత్తం ఉపయోగించాడు, కానీ ఏమాత్రం సాధ్యం కాలేదు. అప్పుడు తనలో శక్తి అంతా ఆ శ్రీమన్నారాయణులు వారి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు అని గ్రహించాడు. అహంకారం వలనే అంత చిన్న శంఖాన్ని కూడా మోయలేకపోయానని గ్రహించాడు. తనను క్షమించమని శ్రీ స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుడు గరుత్మంతునితో ఎంతో ప్రేమతో ఇలా అన్నాడు: నాయనా, ఓ వైనతేయ, ఈ సృష్టిలో సర్వ ప్రాణులయందు సర్వ దేవతలయందు నిక్షిప్తమై ఉండి వారికి ఆయా శక్తులను ప్రసాదిస్తున్నది నేనే. అంతే తప్ప అదంతా వారి గొప్పతనమని విర్రవీగితే మంచిది కాదు. ఈ విషయం నువ్వు గ్రహించేటందుకే నేను నా శంఖమును నీ రెక్కపై ఉంచాను. అంతే తప్ప మరొకటి కాదు. నీవన్నచో నాకెంతో ప్రేమ అని అన్నారు. అటు తర్వాత గరుత్మంతులు వారు ఇంకెప్పుడు ఆ విధంగా తలచనని, స్వామిని వాహనంగా ఉండటం ఎంతో అదృష్టమని భావించి సంతోషించి స్వామికి నమస్కరించాడు. బ్రహ్మలోకంలో ఉన్న ఆ శ్రీ మహాలక్ష్మిని తీసుకువచ్చి ఆ శ్రీనివాసుడు, మహాలక్ష్మి ఇద్దరు కూడా వెంకటాద్రిపై విహారం చేశారు. ఈ కథలన్నీ ముచ్చటించుకుంటూ ఎంతో ఆనందంగా కొండనెక్కసాగారు. విశ్వనాథునితో కలిసి భక్తులందరూ కొండనెక్కసాగారు. సాయంత్రానికి ఒక చోట చేరి రాత్రికి అక్కడే విశ్రమించారు. తెల్లవారి లేవగానే వారిలో ఒక భక్తుడు గగ్గోలు పెడుతూ కనిపించాడు. అతడికి ఒక మూగ కొడుకు ఉన్నాడు. పుట్టుకతో మూగ అయిన ఆ పిల్లవాడి వయసు 10 సంవత్సరాలు ఉంటుంది. ఎంతగా వైద్యం చేయించినప్పటికీ ఆ పిల్లవాడికి మాటలు రావడం లేదు. అతని పేరు కృష్ణుడు.
పేరుకి తగినట్లే పిల్లవాడు ఎంతో ముద్దుగా ఉంటాడు. తండ్రి పేరు హరిహరనాథుడు, తల్లి పేరు సుప్రజ. తల్లిదండ్రులిద్దరూ కుమారుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. కృష్ణుడు తోటి పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. వారందరూ చక్కగా మాటలు నేర్చి గురుకులంలో విద్యాభ్యాసం చేయసాగారు. కానీ తమ కుమారుడు కృష్ణుడు మాత్రం ఈ విధంగా మూగవాడై ఉండటం ఆ దంపతులకు ఎంతో బాధ కలిగించేది. ఇదంతా ఏదో పూర్వజన్మ పాపఫలం అని తెలిసేవారు. పిల్లవాడికి మాటలు రావటానికి వారు చేయని ప్రయత్నం లేదు, దర్శించని పుణ్యక్షేత్రం లేదు, స్నానమాచరించని తీర్థం లేదు. అయినా ఏ ఫలితం కనబడలేదు. ఆ ఊరిలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో దంపతులిద్దరూ ప్రతి శనివారం అంగప్రదక్షిణ చేసేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరి ఉత్తర భారతదేశం నుంచి ఒక సాధువు వచ్చాడు. అతడు ఆ దేవాలయంలోనే కొద్ది రోజుల పాటు ఉన్నాడు. దేవాలయంలో అంగప్రదక్షిణ చేస్తున్న హరిహరనాథుడు, సుప్రజ దంపతులను ఒకనాడు గమనించాడు. అప్పుడు అక్కడున్న అర్చకుడు ఆ సాధువుతో వీరికి మూగ కుమారుడు ఉన్నాడని, అతని మూగతనం పోవడం కోసమే ఈ విధంగా ప్రతి శనివారం ఆ దంపతులు అంగప్రదక్షిణ చేస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఆ దంపతులు అంగప్రదక్షిణ పూర్తి కాగానే వారిని పిలిచి ఇలా అన్నాడు, నాయనులారా, మీ బాధ నాకు అర్థమైంది. మీ కుమారుని మూగతనం పోయే మార్గం చెబుతాను వినండి. సువర్ణముఖి నదీ తీరంలో వెంకటాద్రి అనే దివ్య పర్వతం ఉంది. ఆ పర్వతంపై శ్రీమన్నారాయణులు వారు శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి ప్రజలను ఆదుకుంటూ ఉన్నాడు. తనను దర్శించిన భక్తుల ఆపదల నుంచి రక్షించి వారి కోరికలను తీరుస్తూ ఉంటారు ఆ స్వామి. తనను నమ్మిన వారికి సర్వ సౌభాగ్యాలను అనుగ్రహిస్తారు. మీ ఇద్దరూ వెళ్ళి ఆ స్వామిని దర్శించండి. తప్పక మీ పిల్లవాడికి మూగతనం పోయి మాటలు వస్తాయని అన్నాడు ఆ సాధువు. అప్పుడు ఆ దంపతులు సాధువునితో ఇలా అన్నారు, స్వామి, వారు చెప్పిన దానిలో సత్యం ఉన్నది. ఆ శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు, వెంకటాద్రిపై శ్రీనివాసునిగా వెలిసి తనను నమ్మిన వారిని రక్షిస్తూ ఉన్నాడు. మేము ఇంతకు ముందు ఒకసారి స్వామిని దర్శించుకున్నాం, కానీ మా పిల్లవాడి మూగతనం పోయి మాటలు రాలేదు. స్వామి, ఎంత వారులకైనా పూర్వజన్మ పాప ఫలితం అనుభవించక తప్పదు కదా. ఏ జన్మలోనో మేము ఏదో ఘోరమైన పాపం చేసి ఉంటాం. అందుకే మేము ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ, ఎన్ని క్షేత్రాలు దర్శించినప్పటికీ మా కోరిక తీరటం లేదు అని అన్నారు. అప్పుడు ఆ సాధువు, ఓ పుణ్య దంపతులారా, మీరు ఆ విధంగా తలచవద్దు. శ్రీనివాసుడు అమృతమూర్తి. మీ పూర్వజన్మ పాప ఫలితం పూర్తయ్యేసరికి తానే మిమ్మలను తన వద్దకు రప్పించుకొని తప్పక కరుణిస్తాడు. మీరు వెంటనే మీ పిల్లవాడిని వెంట పెట్టుకొని వెళ్ళి వెంకటాద్రి చేరి స్వామిని దర్శించండి. మీకు ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది అని అన్నాడు. ఆ దంపతులకి ఏదో ఆ సాధువు మాటపై గురి కుదిరింది. ఈసారి తమను శ్రీనివాసుడు తప్పక కరుణిస్తాడని తోచింది. ఆ సాధువు ఈ విధంగా రావటం కూడా తమ పూర్వజన్మ సుకృతమే అని తలిచారు. వారు ఆ మరుసటి నాడే బయలుదేరి పిల్లవాడితో సహా కొండనెక్కి ఈ భక్త బృందంతో చేరారు. రాత్రి చెట్లు కింద పడుకొని తిరిగి లేచేసరికి పిల్లవాడు కనబడలేదు. నోట మాట రాని ఈ పిల్లవాడు ఈ అడవిలో ఎక్కడికని వెళ్ళి ఉంటాడు, ఏ మృగం బారిన పడలేదు కదా అని కన్నీళ్లు పర్యంతం అయ్యారు. విశ్వనాథునితో సహా మిగిలిన భక్తులందరికీ వీరి పరిస్థితి చూసి బాధ కలిగింది. వారందరూ పిల్లవాడిని రక్షించవలసిందిగా ఆ శ్రీనివాసుని ప్రార్థించారు. అప్పుడు ఆ దంపతులు శ్రీ స్వామివారిని ఈ విధంగా వేడుకున్నారు, ఓ శ్రీమన్నారాయణ, నీవు ఆశ్రిత జన వత్సలుడువు. నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాము. నీవు అమృతమూర్తివి, ఆశ్రిత జన రక్షకుడువు. మమ్మల్ని అనుగ్రహించి మా పిల్లవాడిని రక్షించు తండ్రి. నీవు నమ్మిన వారికి కొంగు బంగారం వంటి వాడువు. నీ అనుగ్రహంతో పూర్వజన్మలో సంచిత కర్మలన్నీ పూర్తిగా దహింపబడతాయి. వచ్చే జన్మలో అనుభవానికి వచ్చే ఆగామి కర్మ ఫలాలన్నీ కూడా మాకు ఏమాత్రం అంటకుండా దూది పిందివలే కంటే తేలికగా ఉండేలా అనుగ్రహిస్తావు. నిన్నే కొలిచే వారికి ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర ప్రారబ్ధ కర్మ ఫలాలను సైతం దివ్య సుఖ ప్రారబ్ధంగా మారుస్తావు. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఆ పిల్లవాడిని కాపాడి మా వద్దకు చేర్చు తండ్రి. నీవే మా కల్పతరువు, నీవే మా ఆప్తుడువు అని పరిపరి విధాలుగా వేడుకున్నారు. ఆ దంపతులు స్వామిని ఆ విధంగా ప్రార్థిస్తూ ఉండగా అడవిలో నుంచి పరుగెత్తుకుంటూ కృష్ణుడు వచ్చాడు. నాన్న, నేను వచ్చేసాను. అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నాకేమీ కాలేదు. నేను చక్కగా ఉన్నాను చూడండి అని అన్నాడు. ఆ పిల్లవాడిని చూసి ఆ దంపతులు సంతోషానికి అవధులు లేవు. ఆ సంతోషంలో పిల్లవాడు ఎలా మాట్లాడుతున్నాడన్న ఆలోచన కూడా వారికి రాలేదు. అప్పుడు విశ్వనాథుడు వారితో, చూసారా,
స్వామి దయ వలన మీ పిల్లవాడు క్షేమంగా చేరడమే కాకుండా వానికి మాటలు కూడా వచ్చాయి గమనించారా అని అన్నాడు. ఆ మాటలతో ఆ దంపతులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అవును కదా, పిల్లవాడు క్షేమంగా తిరిగి వచ్చాడన్న సంతోషంలో ఆ సంగతే మర్చిపోయాం. వీడెలా మాట్లాడుతున్నాడు, ఆ విషయమే గమనించలేదు అని అనుకున్నారు. ఇంతలో ఆ పిల్లవాడు తల్లిదండ్రులతో ఇలా అన్నాడు. అమ్మ, రాత్రి నిద్రపోయిన తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక తెల్లని గుర్రం కనిపించింది. ఆ గుర్రం దివ్య తేజస్సుతో మెరిసిపోతుంది. ఆ గుర్రం పైకి నేను ఎక్కి ఈ అడవంతా తిరిగాను. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు ఒక గుడి కనిపించింది. గుర్రం ఆ గుడి వద్దకు రాగానే ఆగింది. అప్పుడు నేను ఆ గుర్రం దిగి ఆ గుడిలోకి వెళ్ళి అక్కడున్న స్వామిని చూశాను. ఆ స్వామి ఎంత అందంగా ఉన్నాడో! చక్కటి కళ్ళు, ముచ్చటైన ముక్కు, ఎంతో దివ్యమైన పెదవులు. ఆహా, ఎంత చక్కగా ఉన్నాడో! ఆ స్వామికి బోల్డెడంత జుత్తు వీపుపైకి వేలాడుతుంది. చేతులకు కాళ్ళకు ఎన్నో ఆభరణాలు ధరించి ఉన్నాడు. ఆ స్వామికి ఎదురుగా నించుంటే అక్కడ నుంచి కదిలి రాబుద్ది కాలేదు. అలా కాసేపు ఉన్న తర్వాత తిరిగి గుర్రం వద్దకు వచ్చి ఎక్కాను. అప్పుడు ఆ గుర్రం ఎంతో అద్భుతంగా ఒక్కసారిగా సకిలించి తిరిగి ఇటొచ్చింది. తర్వాత అది ప్రచండ వేగంతో అడవిలోనికి వెళ్ళి మాయమయ్యింది. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను అని అన్నాడు. ఇదంతా వివరిస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లవాని ముఖంలో ఆనందం వర్ణించలేనిది. జరిగిందంతా విశ్వనాథునికి అర్థమైంది. ఆ అశ్వం మరెవరో కాదు, ఆశ్రిత జన రక్షకుడైన శ్రీమన్నారాయణుల వారి హయగ్రీవ రూపంలో వచ్చి ఈ బాలుని మూగతనం పోగొట్టారని అర్థమైంది. హయగ్రీవుని సకిలింపులే వేదం. అందువలనే ఆ బాలుడు అఖండ తేజోమూర్తి అయి సర్వ విద్యలు ఇతడికి సమకూరాయి. ఇందులో సందేహం లేదు అని ఈ విషయం హరిహరనాథుడు సుప్రజ దంపతులకు చెప్పాడు. వారిద్దరూ ఎంతో సంతోషించారు. ఆ స్వామి ఈ విధంగా తమను అనుగ్రహించినందుకు ఎంతో ఆనందపడ్డారు. ఆ శ్రీనివాసుని పరిపరి విధాలుగా స్తుతించారు. ఓ శ్రీనివాస, జగన్నాథ, నిన్ను నమ్మిన వారికి ఏ సంశయమూ అక్కర్లేదు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోనక్కర్లేదు. తమ పని తాము చేసుకుని పోతూ ఉంటే చాలు. నీవు తప్పక కరుణించి ఆదుకుంటావు. నీ పిల్లలమైన మేమంటే నీకు అవ్యాజమైన ప్రేమ. మా కోసం, మా సంతోషం కోసం నీవెంతో పరితపిస్తావు. మేము నిత్యం చేసే తప్పులను క్షమిస్తావు. నీ అంతటి దయామయుడు ఈ లోకంలో ఎవరు ఉండరు తండ్రి. రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మేము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఎన్నో పాపపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటాం. వ్యక్తి అధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ నోరు విప్పి నువ్వు చేస్తున్నది అధర్మం అని మేము చెప్పము. మాకెందుకులే అని వదిలివేస్తాం. ఎదురుగా అంతటి అన్యాయం జరుగుతున్నా మేమెవ్వరం కూడా ఎప్పుడు పట్టించుకోం. అది వారి పూర్వజన్మ కర్మఫలం అని వదిలేస్తాం. కానీ నీవో నీ భక్తులకు ఏదైనా ఆపద కలిగినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రక్షిస్తావు. వీడు ఎన్ని పాపాలు చేశాడు, ఇన్ని అన్యాయాలు చేశాడు, ఇంత అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు అని తలచి వదిలివేద్దామని కష్టపడితే పడని అని నీవు ఎప్పుడూ తలచవు. నీకు మేమంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం అని పరిపరి విధాలు స్తుతించాడు. భక్త బృందంతో కలిసి గోవిందనామ స్మరణతో తిరిగి కొండనెక్కటం ప్రారంభించారు. జయ విజయులు వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారి ద్వారపాలకులు. ఒకనాడు సనక సనందకాది మహామునులు శ్రీమన్నారాయణుల వారి దర్శనార్థమై వైకుంఠానికి వచ్చారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు శ్రీ మహాలక్ష్మితో ముచ్చటిస్తూ ఏకాంతంలో ఉన్నారు. అందువలన ద్వారపాలకులైన జయ విజయులు ఆ మహర్షులను లోనికి వెళ్ళటానికి అనుమతించలేదు. అప్పుడు ఆ మహర్షులకు ఎంతో కోపం వచ్చి ఇలా అన్నారు. అల్పమైన మీరు మమ్మల్ని అడ్డగించడమా? శ్రీమన్నారాయణులు వారి ద్వారపాలకులమనే కదా మీకు ఈ అహంకారం. సరే, మమ్మల్ని ఈ విధంగా అవమానించినందులకు మీరు ఈ స్వామిని వీడి భూలోకంలో జన్మిస్తారని శపించారు. అప్పుడు జయ విజయులు, ఓ మహర్షులారా, మమ్మల్ని క్షమించవలసింది. ఒక్క క్షణమైన స్వామిని విడిచి మేము ఉండలేం. దయచేసి మాకు శాప నివృత్తి చేయవలసింది అని ప్రార్థించారు. అప్పుడు ఆ మహర్షులు వారితో ఇలా అన్నారు. మహర్షులమైన మా మాట వ్యర్థం కాదు. అయితే ఒక విషయం, మీరు శ్రీమన్నారాయణుల వారిని విడిచి భక్తులుగానే ఉంటే 7 జన్మలు ఎత్తుతారు, లేక శ్రీమన్నారాయణుల వారి విరోధులుగా జన్మించి 3 జన్మలు ఎత్తుతారా అని అడిగారు. అప్పుడు జయ విజయులు ఇలా అన్నారు. స్వామిని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేని మేము 7 జన్మల దాకా స్వామిని విడిచి ఉంటామా? అసలు ఆ ఊహే మాకు ఎంతో బాధగా ఉంది. 3 జన్మల విరోధమైనా సరే త్వరగా తిరిగి స్వామి వద్దకు మేము తిరిగి వస్తాం.
కాబట్టి మాకు అదే అనుగ్రహించండి అని వేడుకున్నారు. అప్పుడు ఆ మహర్షులు అందుకు సరేనని ఒప్పుకున్నారు. ఆ విధంగా శాపం పొందిన జయ విజయులు మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులుగా జన్మించారు. వీరు మునులను హింసిస్తూ అతి భీకరమైన రూపంలో ప్రజలను ఎన్నో హింసలకు గురి చేశారు. శ్రీమన్నారాయణులు వారు భక్తులను ఎన్నో విధాలుగా కష్టపెట్టారు. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో పడివేశాడు. అప్పుడు దేవతలందరూ ప్రార్థించగా శ్రీమన్నారాయణులు వారు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అన్నారు. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవునితో తనకు మరణం లేకుండా వరమిమ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మ అతనితో ఇలా అన్నాడు, నాయనా, ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు, కాబట్టి నీవు ఇంకేదైనా వరం కోరుకోమని అన్నారు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవునితో ఇలా అన్నారు, అయితే నాకు మనిషి చేత గాని, మృగం చేత గాని, ఇంటి బయట గాని, ఇంటి లోపల గాని, ఆయుధంతో గాని, ఆయుధం లేకుండా గాని, పగలు గాని, రాత్రి గాని నాకు మరణం లేకుండా ఇవ్వమని కోరాడు. అప్పుడు అందుకు బ్రహ్మదేవుడు సరేనన్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో హిరణ్యకశిపుడు విజృంభించి ముల్లోకాలలోనూ బీభత్సం సృష్టింపసాగాడు. ఇతడి ధాటికి తట్టుకోలేక దేవతలందరూ స్వర్గం వదిలి పారిపోయారు. అతడి కుమారుడు ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుల వారికి ప్రియమైన భక్తుడు. హిరణ్యకశిపుడు ఎంతో కోపగించుకొని హరిభక్తి విడవలసిందని కుమారుని కోరాడు. ఆ స్వామిని స్మరిస్తే దండిస్తానని అన్నాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడు హరిభక్తిని విడవలేదు. అందుకు హిరణ్యకశిపుడు ఎంతో కోపగించి చిన్న బాలుని అని కూడా తలచగా ఎన్నో విధాలుగా బాధించాడు. ఏనుగుల చేత తొక్కించాడు, సర్పాలతో కాటు వేయించాడు, కొండలపై నుంచి కిందకి త్రోయించాడు, సముద్రంలో విసిరివేయించాడు. కానీ శ్రీమన్నారాయణులు వారి అనుగ్రహం వలన ప్రహ్లాదునికి ఇవేమి బాధించలేకపోయాయి. ప్రహ్లాదుడు హరిభక్తి ఏమాత్రం విడవలేదు. చివరికి ఒకనాడు హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోతూ, నీవు ఎప్పుడు స్మరించే శ్రీహరి ఎక్కడ ఉన్నాడని అన్నాడు. శ్రీమన్నారాయణులు వారు లేని ప్రదేశం ఈ సృష్టి మొత్తంలో ఎక్కడా లేదని ప్రహ్లాదుడు అన్నాడు. అందుకు ఇంకా కోపం వచ్చి, అయితే ఈ స్తంభంలో చూపమని అన్నాడు. వెంటనే శ్రీమన్నారాయణులు వారు నరసింహుని రూపంలో స్తంభం నుండి ఉద్భవించి పగలు రాత్రి కాని సంధ్యవేళలో ఇంటా బయట కాకుండా గడప మీదను మనిషి మృగం కాని నరసింహుని రూపంలో ఆయుధములు కాని గోళ్లతోని హిరణ్యకశిపుడిని చీల్చి సంహరించారు. హిరణ్యకశిపుడు మరణించడంతో దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహునిని ప్రహ్లాదుడు స్తుతించారు. స్వామి శాంతించారు. శ్రీమన్నారాయణులు వారి అవతారాలలో స్వామివారి ఈ నరసింహస్వామి అవతారం ఎంతో విశిష్టం కలది. ఈ అవతారంలో స్వామి ఈ కొండపై సంచరించటం చేత ఈ వెంకటాద్రిని సింహాచలమని, సింహాద్రి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన కొండపై ఉన్నప్పుడు శ్రీ స్వామివారి శ్రీ నరసింహుని రూపంలో ఎవరు స్మరిస్తారో వారికి అపమృత్యు భయం ఉండదని, సర్వ సౌభాగ్యాలు లభిస్తాయని, ఓ నరసింహ నీకివే మా నమస్కారములు, ఓ శ్రీనివాస నీకివే మా ప్రణామములు, ఓ జగత్ రక్షక నీకివే మా నమస్కారములు. ఆ విధంగా విశ్వనాథుడు భక్తులతో కలిసి గోవింద నామ స్మరణ చేస్తూ 6వ కొండ చివరికి చేరాడు. భక్తులందరిలో ఉత్సాహం ఇంకా ఎక్కువైంది. ఇంకా ఒక్క కొండ ఎక్కితే స్వామిని దర్శించుకోవడమే, ఆహా ఈ ఊహ ఎంతటి ఆనందం ఇస్తుందో కదా, ఆ అమృతమూర్తి దర్శనం కోసమే కదా ఇన్నాళ్ళు వేచి ఉన్నది. ఓ శ్రీనివాస ఈ దివ్య దర్శనంతో మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని స్వామివారిని వేడుకున్నారు. శ్రీనివాసునికి ఆదిశేషునికి నమస్కరించి 7వ కొండ అయిన వెంకటాద్రిపై కాలు పెట్టారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణ. జై గోవింద.